ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుడి. భక్తుడైన పౌలు రోమా సంఘమునకు ఈ మాటను వ్రాయిచూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అనేకమైనటువంటి విషయాలను ఈ సంఘానికి తెలియచేస్తూ ఆఖరిలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు దేనినైనను సరే కీడు చేత కాక మేలు చేతే ఆ కీడుని జయించండి అని అంటున్నారు. చాలాసార్లు ఈ లోకంలో మనకు కీడు చేసే మనుషులు అధికమవుతూ ఉంటారు. మన మంచిని ఓర్వలేనటువంటి ప్రజలు చాలామంది ఉంటారు. మన ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి వారు ఎందరో ఉంటారు. అయితే నేను వారికి ఏ కీడు చేయలేదు, మేలు చేస్తూ ఉన్నా వారెందుకు నాకు ఈ కీడు చేయడానికి తలబెడుతూ ఉన్నారు, నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో సాతానుడు మన మనసులో వారి మీద మనము ఎలా పగ తీర్చుకోవచ్చు అన్నటువంటి అనేకమైన ఆలోచనలు, తలంపులు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే అది దేవునికి నచ్చిన పద్ధతి కాదు. కీడుకి ప్రతి కీడు చేయక, అలాగనే కీడు వలన మనము దానిని జయించక మేలు చేతనే ఆ కీడును మనము జయించు వారమై ఉండాలి. వారు మనకు ఎంత కీడు చేస్తూ ఉన్నా మనము వారికి మేలు చేయుచూనే ఉండాలి. అలాంటి మంచి స్వభావం మనలో ఉన్నప్పుడు దేవుడు మన యథార్థతను చూసి ఆయన మనలను హెచ్చించువాడై, దేవుడు మనలను దీవించువాడై ఉంటూ ఉంటాడు. దైవజనుడైనటువంటి యేసేపు విషయములో దానిని మనము గ్రహించవచ్చు. అతని అన్నలు అతనికి కీడు చేసి అతని ప్రాణాన్ని తీయడానికై ప్రయత్నం చేసినారు. అయితే వారందరి చేతిలో నుండి దేవుడు ఆయనను కాపాడి ఉన్నత స్థానమునకు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. తన అన్నలు తన ఎదుట నిలబడినప్పుడు వారు తన ఎడల చూపినటువంటి ఆ ద్వేషము, వారి యొక్క అసఖ్య కార్యములు తనకు జ్ఞాపకం వచ్చిన వాటిని లెక్క చేయక దేవుడు తనతో ఉండి తనను హెచ్చించినటువంటి దానిని గ్రహించి దేవునికి అతడు కృతజ్ఞత కలిగిన మనుషుడై తన అన్నలకి అతడు కీడు చేయక వారిని సన్మార్గుడుగా జీవించమని హెచ్చరించి వారిని పంపాడు. ఆయన జీవితంలో ఆయనకి ఎందరో కీడు చేసినారు. పోతీఫర్ భార్య ఆయన మీద నిందన మోపినది. అయినా వారందరి పట్ల ఆయన పగ తీర్చుకోలేదు. కానీ మేలు చేసిన వాడై ఆ మేలు చేత కీడుని జయించి దేవుని దృష్టికి ఉన్నతమైన మనుషుడిగా మారినాడు. మీ జీవితంలో కూడా మీరు కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేయండి. ఆ మేలు ద్వారా దేవుడు మిమ్మలను ఆశీర్వదించి ఉన్నతమైన మనుషులుగా మార్చును. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు. మీకు కీడు చేసిన వారికి మీరు మేలు చేసి మీ ప్రాణమును అర్పించిన గొప్ప దేవుడు. ఇదిగోనైనా మేము కూడా మా విషయంలో కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేత కీడును జయించే భాగ్యము, కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.